క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మర్నాథా. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వంన కూర్చుండి ఉన్నారు. పైనున్న వాటి మీదనే కాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. కొలస్సీ 3:1-2. ప్రియులారా, క్రైస్తవులమైన మనము మొదటిగా జయించవలసిన గొప్ప శత్రువు ఎవరు అంటే నేను మన శరీరం అనే అంటాను. ఎందుకంటే ఏ కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నా ఈ శరీర మనసు మనల్ని నరకానికి ఈడ్చేస్తుంది. దేవుని రాజ్యమునకు పూర్తి విరుద్ధమైన ఈ లోకంలో జీవిస్తున్న మనం పరసంబంధమైన విషయాలను మొదట వెదకడం అంటే క్రైస్తవులమైన మనకు ప్రతినిత్యం ఎంతో ఒత్తిడితో కూడుకున్న పని కదా. ఎందుకంటే భూమిపైన జీవితం అనేది దానితో పాటు మన భవిష్యత్ నిర్మాణం, మనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవటం, మన లక్ష్యాలు సాధించటం, మనకు సంతోషాన్నిచ్చే వాటిని సమకూర్చటం అనే గొప్ప బాధ్యతల్ని కలిగి ఉంటుంది. అయితే ఎడతెగని ఈ జీవన వ్యాపారంలో మన మనస్సును, మన ఇష్టాలను, మన ఆసక్తిని, కోర్కెలను, ఆశయాలను పైనున్న వాటిపైనే పెట్టాలని దేవుని చేత హెచ్చరించబడ్డాము. నిజముగా క్రైస్తవులమైన మనకు అతిపెద్ద సవాలు ఏదైనా ఉందంటే అది మన మనస్సును పైనున్న వాటిపైన నిలపడమే అన్నట్లు అనిపిస్తుంది కదా. అయితే ప్రియులారా, దేవుడు మనం మోయలేని దానికన్నా అధిక బరువు మనపై మోపను అని అంటున్నారు కదా. అంటే ఇది మనం చేయగలిగినదే అన్నమాట. దీని నెరవేర్పు ఆయన అనుగ్రహించే బలం ద్వారా సాధ్యమవుతుంది. ఎందుకంటే మనం బలహీనులం అనే ఆయన తన బలంను అనుగ్రహించడం ద్వారా దీన్ని సాధ్యం చేస్తారు. అయితే అది పొందుకోవాలి అనే ఆసక్తి మనం కలిగి ఉండాలి. అంతేకాని మనల్ని మనం పూర్తిగా వేరొకరి నుంచి, ఇతరుల నుంచి వేరు చేసుకోవటం ద్వారా కాదు. ఒక పరిణితి చెందిన క్రైస్తవునికి ఈ లోకంలో తమ జీవితాలను క్రమంగా ఉంచుకొనుటలో ఒత్తిడి అనేది తప్పక ఎదురవుతుంది. ఎందుకంటే శరీరమేమో లోక దిశగా లాగుతుంది, ఆత్మేమో పరమ వైపు లాగుతుంది. ప్రియులారా, ఒకే వ్యక్తి రెండు వేరు వేరు దిశలుగా లాగపడుతుంటే ఆ వ్యక్తిపై ఎంత ఒత్తిడి ఉంటుందో కదా. కానీ ప్రియులారా, మన దేవుడు ఒక్కటే చెప్తున్నారు, ఇది మనుష్యులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే అని. కనుకనే ప్రియులారా, మనం శారీరకంగా ఆత్మశక్తిని వేడుకోకుండా మనంతట మనమే ఏదో జయించాలి అంటే మనం ఈ లోకాన్ని, దాని ఆశలను ఎన్నటికీ జయించలేము. పౌలు గారు నేను చేయాలనుకున్న మంచిని చేయక చేయకూడని చెడునే చేస్తున్నాను అని అన్నట్లు మనం పరమందున్న దేవునిపై దృష్టి నిలిపి ఆయన శక్తిని వేడుకొనలేకపోతే మనం ఎన్నటికీ కూడా నీతిమంతులంగా తీర్చబడలేము. అనుదినం ఈ శక్తిని మనం నిత్యనూతనంగా పొందుకోవాలి. ఎందుకంటే ప్రతిదినం మనం నూతనంగా ఏదో ఒక బలహీనతకు గురి అవుతాం కాబట్టి. ప్రియులారా, మనందరం కూడా రాకడ మేఘమెక్కి క్రీస్తు రాజ్యం చేరే వరకు కూడా ఇట్టిగా అనుదినం నూతనంగా ఆ పరమదేవుని శక్తితో నింపబడుదుంగాక. ఆమేన్. మరణాత.